సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వానలు ఉంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 4 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మళ్లీ 29న 6 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టుల్లో వరద కొనసాగుతోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాళ 4 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మళ్లీ 29న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయని చెప్పారు. సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. సాయంత్రం తర్వాత మెహదీపట్నం, బంజారాహిల్స్ సహా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. నిన్న నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మోర్తాడు మండలం ధర్మోరా గ్రామంలో భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇవాళ బాల్కొండకు చెందిన 3 వ్యక్తులు ధర్మోరా గ్రామానికి వెళ్లొస్తుండగా వాగులో చిక్కుకున్నారు. స్థానికులు జేసీబీ సాయంతో వారిని కాపాడారు. వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్పేట్ గ్రామ సమీపంలోని పాండవలంక జలపాతం దగ్గర సందర్శకుల సందడి నెలకొంది. వర్షాలకు కొండపై నుంచి పారుతున్న జలపాతాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. అయితే ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 64,445 క్యూసెక్లు వస్తుండగా 2 గేట్లెత్తి అంతే మొత్తంలో నీటిని వదులుతున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 31,202 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగులకు చేరింది. 80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 53 టీఎంసీల నీరు చేరింది. దీంతో కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా తాగు అవసరాలతో పాటు మిషన్ భగీరథకు మొత్తం 38,022 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు.